పథకాల అమల్లో నిధుల కొరత లేనేలేదని, లక్ష్య సాధనకు గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 7 మిషన్లకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాల్ని విశ్లేషించుకుంటూ 2017-18 బడ్జెట్ అంచనాల్ని రూపొందించుకోవాలని శాఖాధిపతులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ కసరత్తులో భాగంగా రాత్రి వరకు శాఖల వారీగా సమీక్షించిన ఆయన కొత్త పత్తు ప్రాధాన్యతలపై చర్చించారు. సమర్థ నీటి నిర్వహణతో అధికోత్పత్తి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. వార్షిక బడ్జెట్పై శాఖాధిపతులతో చర్చించిన ఆయన వ్యవసాయ రంగం 25%, వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య రంగాలు 30% వృద్ధి రేటు సాధించాలని నిర్దేశించారు. క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులు వాడని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పంట రక్షక చర్యలతో అన్ని పంటల దిగుబడి స్థాయిలను పెంచనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇందుకు జలవనరుల శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై చైతన్యం తేవాలని ఆదేశించారు. పట్టిసీమ నీటితో 3వ పంట కింద ఆయకట్టును ఖరారు చేయాలని, కృష్ణా డెల్టాలో పశుగ్రాసం పండించాలని, నవధాన్య పథకం కింద వ్యవసాయ క్షేత్రాల్లో మిశ్రమ పంటల విధానాలకు ప్రోత్సాహం కల్పించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పథకాల అమల్లో నిధుల కొరత లేదన్న ముఖ్యమంత్రి మత్స్య, ఉద్యానవన, సెరికల్చర్ రంగాల్లో ఇంకా 200 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఇకపై అన్ని మిషన్లపై 45 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి శాఖను ఈ ప్రగతితో అనుసంధానిస్తే జవాబుదారీతనం వస్తుందన్నారు. అభివృద్ధికి ఆర్థిక లోటు అనేది ఆటంకం కాకుండా శాఖలు సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో బయోమెట్రిక్ సెన్సార్లు, నిఘా కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానాన్ని పదిలం చేసుకోవడం సహా భవిష్యత్ అవసరాలకు తగిన పరిశ్రమలను స్థాపించేందుకు కృషి జరగాలని అన్నారు. అమృత్ పథకం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల్ని పూర్తిగా వినియోగించుకుని పట్టణాలు అభివృద్ధి చెందేలా ఈ ఆర్థిక సంవత్సరంలో స్పష్టమైన కార్యాచరణ ఉండాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రహదారులను అనుసంధానించడంతో పాటు అన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ వాతావరణం ప్రధాన ఆకర్షణగా అగ్రి టూరిజాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. విద్యారంగానికి అధిక నిధులు, అవకాశాలు కల్పించినప్పటికీ అధికారుల్లో చిత్తశుద్ధి లేక ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. అక్షరాస్యత, నాక్ రేటింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ వెనుకపట్టానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన యువతలో కనీసం 50% మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలగాలని సూచించారు.